పెరిగిన ధరలకు అనుగుణంగా రివ్యూ చేసుకోవటం, యజమాని కార్మికుల సంబంధం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కార్మిక సంఘాల పరిస్థితి చూస్తానన్నారు. అది పరిశ్రమ కట్టకుండానే జెండా గుర్తి పరిస్థితి, తర్వాత వెంటనే నెగోషియేషన్కి వెళ్ళటం, ఎంతో కొంత మరి ఆర్థికమైన సంతృప్తి పడేటటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అలాగే ఒక రంగం కాకుండా యువజన పాలసీలు తయారు చేశారని, అలాగే విద్యార్థి రంగానికి సంబంధించి రాశారు. మహిళలకు సంబంధించి ఝాన్సీ రెజిమెంట్ అని చెప్పి ఒక సంవత్సరం సాధించి మరి మహిళలు ఎలాగా రంగంలోకి రావాలి. అలాగే ఐఎన్ఏ సైన్యంలో కూడా మహిళలే అగ్రభాగంలో తుపాకీ పట్టుకుని పోరాడిన చరిత్ర ఏమైనా ఉందంటే భారతదేశంలో నేతాజీ స్థాపించినటువంటి మరి ఝాన్సీ రెజిమెంటే ఉంది. ఇలాంటి కూడా పరిస్థితులు ఇవాళ చెప్తున్నారు ఏంటంటే చట్టాలు మారి, ప్రభుత్వాలు మారి, ఉత్పత్తిలో స్త్రీ భాగస్వామి అయిపోయిన తర్వాత విచ్చలవిడితనం వచ్చేసిందని చెప్తున్నారు తప్ప నెహ్రూ గారి ప్రభుత్వంలో కానీ, అలాగే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కానీ, భారతదేశంలో పరిపాలన ఏ ప్రభుత్వాలలో కూడా స్త్రీకి సమాన హక్కు కానీ, సమాన బాధ కానీ ఇచ్చింది ఎవరైనా ఉంటే భారతదేశ చరిత్రలో యుద్ధంలో కానీ, అలాగే జీవితంలో కానీ సమూలమైన భాగం ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఒక రంగం కాదు, అన్ని రంగాలను చదివాడు. అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ దేశం అభివృద్ధి అవ్వాల్సినటువంటి లక్షణాలు తెలియజేశారు. ఏ రాజ్యం అయితే స్వేచ్ఛగా ఉంటుందో, ఏ దేశం అయితే స్వేచ్ఛగా పరిపాలించబడుతుందో, ఏ దేశం అయితే ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందో ఆ దేశమే నిలబడుతుందని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మొదటి స్లోగన్ అంటే ఈ సమాజంలో అంతరాలు ఉండకూడదు, నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, అలాగే నువ్వు ఏది